హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మన కిచెన్. ఈరోజు పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూడండి. అలాగే దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో కూడా చూసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత చేస్తున్నారో దానికి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు సరిపడా తీసుకోండి. తర్వాత మరో బౌల్లో నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడయ్యాక ఎండు కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ముందుగా మనం వాటర్ పోసుకున్న బౌల్లో వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా 1 కప్పు బెల్లాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం తాలికల కోసం ఇంకో చిన్న కప్తో పిండిని తీసుకొని, బియ్యం పిండే యూజ్ చేయాలి, పిండిని తీసుకొని అందులో ఈ కరిగించిన బెల్లం వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాల తాలికలు చప్పగా రాకుండా స్వీట్గా బాగుంటాయి. ఇలా పిండిని మెత్తగా కలుపుకొని పాల తాలికలు రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్నగా చేసుకున్నాను, మీరు కావాలంటే పెద్దగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఉండ్రాలు కూడా వేసుకున్నాను. వినాయకుడికి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం కదా, అలా నేను తాలికలు ఇంకా ఉండ్రాలు యాడ్ చేసుకున్నాను. వీటిని 5 లేకుంటే 10, 11 అలా చేసుకోవాలి. అలాగే మరొక బౌల్లో 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని దాన్ని ఉండలు లేకుండా ఇలా వాటర్ పోసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మళ్ళీ పాల తాలికలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవన్నీ బాగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల తాలికలు ఇంకా ఉండ్రాళ్ళు బాగా ఉడుకుతాయి. అలాగే మనం ఇంకో బౌల్లో బియ్యం పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పిండిని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలుగా కట్టేస్తుంది పిండి. మనం ఇలా నేను చూపించిన విధంగా కలుపుతూనే ఉండాలి. పిండి ఉడికి దగ్గర అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నేను. మీకు సరిపడా యాడ్ చేసుకోండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వేడి వేడి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.